సృష్టి అంతటి మీద ఇదిగో దేవుడు మనకు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సృష్టి మొత్తం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చారు. అందుకే ఉదయకాలములో సూర్యుని వెలుగు, రాత్రి చంద్రుని వెలుగు మనము అనుభవిస్తున్నాం. ఇంతగా అనుభవిస్తున్నాం. మనము దేవుని స్తుతించాలంట. దేవదూతలకు లేని అధికారము ప్రభు మనకిచ్చారు కనుక మనము దేవుని స్తుతించే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నావా, రోగములో ఉన్నావా, అనారోగ్యములో ఉన్నావా, రుణభారములో ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా, పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావా, అంధకారములో ఉన్నావా, అవిధేయతలో ఉన్నావా, భయంకరమైనటువంటి చాలిష్టులోగా ఉన్నావా, యేసు దగ్గరికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను తయారు చేసింది ఆయన కాబట్టి నిన్ను మరలా తిరిగి బాగు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.